నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. వారిని పందులు, రాబందులతో పోల్చారు. మహాకుంభలో ఎవరు ఏది కోరుకుంటే అది లభించిందని యూపీ శాసనసభలో తెలిపారు. రాబందులకు మృతదేహాలు దొరికాయి, పందులకు అపరిశుభ్రత కనిపించిందని అన్నారు. సున్నిత స్వభావులకు సుందరమైన సంబంధ బాంధవ్యాలు, వ్యాపారులకు వ్యాపారం, భక్తులకు పరిశుభ్రమైన ఏర్పాట్లు లభించాయని చెప్పారు. ఒక కులానికి చెందిన వారిని కుంభమేళకు వెళ్లకుండా నిరోధించామని ప్రతిపక్ష సభ్యులు అన్నారని, అయితే తాము ఏ కులాన్ని ఆపలేదని తేల్చి చెప్పారు యోగి ఆదిత్యనాథ్. మహాకుంభకు వెళ్లేవారు అక్కడికి గౌరవంగా వెళ్లాలి. దురుద్దేశాలతో వెళ్లి అరాచకం సృష్టించాలని అనుకునే వాళ్లు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారని ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తామెప్పుడూ మతంతో ఆటలాడలేదని, మీ హయాంలో కుంభమేళ ఏర్పాట్లు సమీక్షించేందుకు ముఖ్యమంత్రికి సమయమే లేకపోయిందని అన్నారు. సనాతనులు కానివారికి కుంభమేళ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా నియమించిన చరిత్ర మీదంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను ఉద్దేశించి అన్నారు. 2013లో కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్కరూ అరాచకం, అవినీతి, కాలుష్యాలనే చూశారు. ఆనాడు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి తగిన నీళ్లు లేవన్నారు యోగి ఆదిత్యనాథ్. మారిషస్ ప్రధాని ఆనాడు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు నిరాకరించారు కూడా అని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కొందరు నేతలపై విమర్శలు గుప్పించారు. మహాకుంభమేళను, హిందూ మతాన్ని అవహేళన చేసిన జంగిల్ రాజ్ నేతలను బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూ పేరు ప్రస్తావించకుండా ఆయనను ఆటవికంగా రాజ్యపాలన చేసిన నాయకునిగా అభివర్ణించారు. మహాకుంభమేళ ఒక గొప్ప దేశ సమైక్యత ఉత్సవమని, ఐరోపా ఖండం జనాభా మొత్తం కన్నా ఎక్కువ మంది ఈ మేళలో పవిత్ర స్నానం ఆచరించారని మోదీ అన్నారు. ఆటవిక రాజ్యం నడిపిన వారు మహాకుంభమేళపై జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వీళ్ళు అయోధ్యలో రామాలయాన్ని కూడా వ్యతిరేకించారన్నారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై డబుల్ అటాక్కు దిగారు.